హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. నేనైతే వీడియోస్ తీసుకోవడానికి యూజ్ అయ్యే స్టాండ్ అయితే కొనుక్కున్నానన్నమాట. ఈ స్టాండ్‌కి రేట్ ఎంత? ఇది ఎట్లా పెట్టుకోవాలి? ఏంటిది అనేసి అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకన్నా ముందుగా ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూజ్ అవుతదన్నమాట. ఈ స్టాండ్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా అండి? ఇంకా దీన్ని ఎట్లా ఓపెన్ చేసి చూపించాలనేసి అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇంతకు ముందు ఆల్రెడీ దీన్ని యూజ్ చేసేసామన్నమాట. అంటే చూసేసానన్నమాట నేను. ఎట్లా చేయాలి ఏంటనేసి మా ఆయన కూడా చూయించిండు. కానీ నాకు అప్పుడు అర్థం కాలే. ఏ పనినైనా సరే నిజంగా చెప్తున్నా, ఒకరు చూపిస్తుంటే చూడడం కంటే దాన్ని మనం చేస్తుంటేనే మనకు మంచి అనుభవం అయితే వస్తదన్నమాట. దాన్ని మనం చేసుకోగలుగుతాము. ఎందుకంటే నేను దీన్ని మా ఆయన చూయించినప్పుడు నాకు సరిగా అంటే నేను ఎట్లా పెట్టుకుంటా అనేసి నాకు అర్థం కాలేదు. చూసిన అంతే. ఫస్ట్ ఎట్లా పెడతారు? ఎట్లా ఇది కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? ఆన్ అయితదా? లేదా? అని చూసిన. కానీ ఇంకా అంతగా నాకు మంచిగా అనిపియలేదన్నమాట. మళ్ళీ తర్వాత నేను ఒకసారి దీన్ని అన్ని తీసి పెట్టి ఎట్లా యూజ్ చేయాలనేసి అయితే మొత్తం చేశానన్నమాట. అందుకు నేను ఈ మాట చెప్తున్నా. మనం ఏ పనినైనా చేయాలనుకుంటే అవతల వాళ్ళు చేస్తుంటే చూడడం కంటే కూడా మన చేతులతో మనం స్వతహాగా చేస్తే ఏ పని అయినా మనకు ఈజీగా వచ్చేస్తది. అది అయితే నాకు ఖచ్చితంగా కరెక్ట్ అనిపించింది. నేను చెప్పింది కరెక్టే కదా. ఇంకా దీన్ని ఎట్లా ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము. దీని రేట్ కూడా చెప్తాను. చెప్పాను కదా, ఒకసారి బయటికి తీసి పెట్టడం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కోసమే ఇదంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది ఇంతకుముందు నేను ఒకటి యూజ్ చేసిన అబ్బా, కానీ అది అంత అంటే కొన్ని రోజులు వచ్చి పోయింది. దానికంటే కూడా ఇది కొంచెం బెటర్ అన్నమాట. ఇంకా రేట్ కూడా ఇది చాలా నయము. చాలా తక్కువకే వచ్చింది. ఎంత అంటే 400 అన్నాడు మా ఆయన. అంత తక్కువనా? నేను షాక్ అయినా నిజంగా. అయితే మేము మీషోలో అయితే బుక్ చేసినాం అన్నమాట. కానీ అది అసలు వాళ్ళు రిటర్న్ మెసేజ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా వస్తదో రాదో అని చెప్పేసి నేనైతే మా ఆయనతోని చెప్పినా, నాకు వీడియోలకు ఇబ్బంది అవుతుంది, నువ్వే బయట చూసి కొనుక్కరా అంటే సరే అని చెప్పి తీసుకొచ్చిండు. దీన్ని చూసిన వెంటనే నా సంతోషం కాదు, చిన్న పిల్లలాగా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇది మంచిగా యూజ్ అవుతుంది. కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఇది లేకముందు నేను ఎట్లా వీడియో తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడేదాన్ని అనేది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను చిన్నగా. ఎక్కువ లెంత్ అయితే ఉండదు, కొంచెం చూపిస్తాను. చాలా కష్టాలు పడేదాన్ని. ఇప్పుడైతే దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉంది కదా, ఇది అనిపిస్తుందా? ఇది ఉంది కదా, ఇది ఇలా లూజ్ చేసుకోవాలి మనం. టైట్ గా ఉంది ఇది. ఇంకా టైట్ చేస్తున్నా నేను. ఇట్లా లూజ్ చేసుకోవాలి దీన్ని. ఇట్లా ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక నట్ వచ్చింది. దీన్ని ఇట్లా లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా అంటే ఇది ఎంత కావాలంటే అంత వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసింది అన్నమాట. భలే ఉంది కదా. ఇంక తర్వాత ఇది టైట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అక్కడిక్కడ కదలకుండా ఇట్లా టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇవి ఉన్నాయి చూడండి, ఇదేమో రింగ్ లైట్ పెట్టుకుంటే కదలకుండా ఉండడానికి ఇది టైట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎప్పుడు టైట్ లోనే ఉంచాలి. ఇదంతగా యూజ్ చేయము మనము. ఇంకా తర్వాత ఇదేమో దీనికి మధ్యలో ఉన్న దానికి టైట్ గా ఉండడానికి ఇది కూడా అవసరం లేదు. ఈ పైన ఉన్నదన్నమాట. ఈ పైన కూడా ఇంకొకటి ఉంది చూడండి, దీన్ని లూజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లూజ్ చేసుకొని ఇట్లా ఎంత కావాలంటే అంత హైటు. ఇది చాలా పొడుగుంది. నేను దీన్ని నిలబెట్టిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తాను. చాలా హైట్ ఉందన్నమాట. నాకంటే చాలా హైట్ ఉంది ఇది. నాకు తెలిసి ఇంత హైట్ నాకు అవసరం లేదు, ఇంత అయితే సరిపోతుంది. ఇట్లా
ఇది వచ్చేసి లైట్ అబ్బా. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. లైట్ ఉంది కదా, ఇంతకు ముందు యూజ్ చేసిన దానికంటే ఈ లైట్ అయితే పెద్ద సైజ్ అన్నమాట, కొంచెం బాగుంది, పెద్దగా వచ్చింది. ఇంకా ఇక్కడున్న ఈ దీంట్లో దీన్ని ఇక్కడ ఉన్న రంధ్రం ఉంది కదా, దీని నుంచి మనం దీనికి ఇక్కడ పెట్టుకోవాలి. టైట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా నాకంటే చాలా హైట్ ఉంది కదా, అందుకే కొంచెం డౌన్ చేస్తా దీన్ని, మరీ హైట్ ఎక్కువ అయిపోయింది. హైట్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నా హైట్కి ఇది చాలు, మనం పొట్టి. ఇంకా ఈ వైర్లు తీసుకోవాలి ఇట్లా. దీన్ని ఎట్లా పెట్టుకోవాలంటే మనం, ఇది చార్జర్ గడ్డది, ఇది ఆల్రెడీ మనం ఫోన్ కి యూజ్ చేసే చార్జరు తెలుసు కదా, దానికి ఉన్న పిన్ తీసేసి ఇది ఇలా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని చేసినాం కదా, ఇక్కడ వెలిగింది చూడండి. ఇది దీంట్లో మైనస్ ప్లస్లు ఉన్నాయి. ఇది నొక్కుతేనేమో లైట్ ఫోకస్ పెరుగుతుంది, ఇది అయితేనేమో డౌన్ అవుతుంది. ఇంక ఇదేమో లైట్ ఆన్ చేసుకునేది అనమాట. అది ఏమైందంటే నేను దాన్ని బటన్కి ఇట్లా నొక్కి పట్టి వదిలేస్తే అయిపోతుంది అనమాట. నేను అలాగే కాసేపు నొక్కి ఉంచాను, అందుకే అది పడలేదు. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి వదిలిపెడితే ఆన్ ఆఫ్ అయిపోతుంది మనకి. ఇంకా అక్కడ ఆన్ ఆఫ్ అని కూడా ఉంది. చాలా ఈజీ అండి దాన్ని యూజ్ చేసుకోవడం, పెద్ద కష్టం అయితే ఏం కాదు. నాకైతే బాగా నచ్చింది. దీన్ని ఈ స్టాండ్ వచ్చేసి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీడియో చూసి చేసుకోండి అన్నమాట, కొత్తది తెచ్చుకొని. ఇదేమో మధ్యలోది లైట్స్ కలర్స్ మార్చుకునేది అనమాట. ఇక్కడ చూడండి, 3 కలర్స్ వస్తుంది మనకైతే. ఎక్కువ నేనైతే ఇదే యూజ్ చేస్తా, ఈ కలరే. ఇంతే, ఇది పెద్దగా దీన్ని టెన్షన్ పడాల్సిన పని లేదైతే. దీంట్లో ఇంకా ఫోన్ పెట్టుకోవాలి మనం. ఫోన్ పౌచ్ తీసుకొని దీంట్లో పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా సాగదీస్తే వస్తుంది, మళ్ళీ ఇదే టైట్ చేసుకుంటది అన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా కావాలంటే ఇట్లా, ఇట్లా నిలువులో కావాలంటే ఇట్లా తీసుకోవాలి. లైట్ వెలుతురికి బాగా వస్తుంది అన్నమాట, కెమెరా మంచిగా నీట్ గా కనిపిస్తుంది వీడియో అయితే. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. బాగా కనిపిస్తుంది కదా. ఇట్లా తీసుకోవాలన్నమాట. షార్ట్స్ తీసుకోవాలంటే కూడా చాలా ఈజీ. అయితే మనం ఇట్లా దూరంగా ఉంచేసి కూడా దీన్ని లైట్ స్విచ్ బోర్డు ఉన్నప్పుడు పెట్టుకొని, వైర్ కూడా బాగానే ఉంది లెంత్, ఇట్లా పెట్టుకొని ఇంత దూరంలో కూడా తీసుకోవచ్చు, బాగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా యూజ్ చేసుకోవాలన్నమాట ఈ స్టాండ్. నాకైతే బాగా నచ్చింది. ఇంకా దీని రేట్ చెప్పడం మర్చిపోయినట్టున్నా, ఇంతకుముందు చెప్పినా కూడా మళ్ళీ చెప్తాను, నాకు గుర్తులేదు చెప్పానో లేదో. దీని రేట్ అయితే 400, చాలా తక్కువ కదా. నాకైతే బాగా నచ్చింది, తక్కువకి వచ్చింది. బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా, ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట. జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిగా వస్తుంది, లేదంటే పడిపోతే పోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.